నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్ ను ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా ఇవి ఛార్జింగ్ పాయింట్ ను మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ టౌన్షిప్ లో ఇంటి యజమానులు అందరూ ఐకమత్యంతో ఉండాలని, టౌన్షిప్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. టౌన్షిప్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ ఉన్న సమస్యలను అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు. ब्रह्मणस्पत आनश्रन्मन्नोदविश्चेति ध्रुवन्ते राजावरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन् इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु फलसिद्धिरस्तु। చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మొత్తం ఫ్యామిలీ హై బీపీ, but this is a very bad thing. డేవిడ్ నేను చెప్తాను నీకు సాయంత్రం మీరు కూర్చోండి. అదేమైంది వచ్చినటువంటి అతిథుల్ని అలాగే శాండర్ ఎండి గారిని సాధారణ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ గారు, మహేష్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సిఐ గారు, వేదిక మీదటువంటి నా సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముందర వచ్చినటువంటి టౌన్షిప్ చెందినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రాంతంలో ఇంత పెద్ద టౌన్షిప్ నిర్మించడం అనేది నిజంగా కూడా మా మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా గర్వించదగ్గటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఈ ఇళ్లలో ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నైపుణ్యమైనటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. మరి మీరందరూ కూడా ఇక్కడికి ఉండడం, మేము ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో మీరందరూ వచ్చి ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందుటకు మీ అందరి యొక్క పాత్ర కూడా ముఖ్యంగా ఉందనేది చెప్పండి. మీ అందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారనేది మా దృష్టికి రావడం, అది కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ తరఫున మాకందరికీ ఫోన్ చేసి చెప్పడం, మరి మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటని తెలుసుకుంటే మీరు చాలా రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మీ యొక్క ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ ₹2,00,000 గేటెడ్ కమ్యూనిటీ కోసం మీరు పేమెంట్ చేసి మేమందరం కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి మీ అందరూ కూడా మీ యొక్క సేవలు కూడా మాకు అవసరం. కానీ కొంతమంది స్వార్థం కోసం
ఫ్లాట్లను కూడా రెంట్కి ఇచ్చి మరి ఆ ఒక్కొక్క ఫ్లాట్లలో 9 మంది 10 మంది 8 మంది ఉండే ఒక కమర్షియల్గా మార్చేసి ఈ ప్రాంతాన్ని వాడుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడో పనులు చేసుకొని ఒక కుటుంబంతో ఇక్కడ జీవనం కొనసాగిస్తూ మీరు ఇక్కడ ఆ కుటుంబంతో మంచిగా ఉండి మరి ఈ ప్రాంతానికి మంచి చేసే పనిలో మీరు ఉంటే మరి కొన్ని శక్తులు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి కమర్షియల్ ఇక్కడికి వచ్చింది ఒక రాజకీయం చేయడానికి మీరు ఇక్కడికి రాలే. మీతో చేతనైనంత వరకు సొసైటీకి సేవ చేస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా మీరు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎదుర్కొని మీరు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈనాడు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఒక హాస్పిటల్ అనేది ఎంత అవసరమో మనకు తెలుసు. ఇవాళ గ్రామాలలో ఎమర్జెన్సీగా ఒక హార్ట్ అటాక్ వస్తేనో లేకపోతే ఒక ఆస్తమా వస్తేనో ఆస్తమా వచ్చినటువంటి రోగి పట్టణాన్ని తీసుకొచ్చే లోపల చనిపోయేటువంటి పరిస్థితి. ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి ఆ 10 నిమిషాలు 15 నిమిషాల్లో చచ్చిపోతాడు. చట్ట ప్రకారంగా ఏదైతే చెప్తుందో రాజ్యాంగం, మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మనం రాసుకుంది కాదు. దాని ప్రకారంగానే మానవుడు ఇట్లా బతకాలి, భూమి లెక్కలు ఇట్లా ఉండాలి, సొసైటీ లెక్కలు ఇట్లా ఉండాలి. మరి మనం అలా అనుకుంటే రాజ్యాంగాన్ని పాటించకపోతే మనకి మన తెలంగాణ వచ్చేది కాదు. రాజ్యాంగం ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అట్లా ఆ హక్కులలో మనమందరం కూడా జీవులమై ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా ఈ కాలంలో ఉంటాడు అందరము కూడా ఇది 2 సంవత్సరాల అవకాశం. చూస్తుంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయినట్టుంది వాళ్ళ కమిటీ ఎలక్షన్స్ జరిగి. 2-3 రోజుల్లో మీకు ఛార్జ్ చూపిస్తాం. మేము వస్తాం. ఆ రోజు వచ్చి మీకు ఖచ్చితంగా ఛార్జ్ చూపిస్తాం. ఇంకోటి మీరు అది కూడా బైలాస్ కూడా చూస్తారు. చూసి మేము మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత శ్రీకాంత్ గారితో టచ్ ఉంటే వెంకటేష్ గౌడ్ కానీ మహేష్ గారిని టచ్ ఉంటారు. మీరు ఒక వారం రోజులలో నేనే వచ్చి కూర్చొని మీ సమస్యలు క్లోజ్ చేస్తాను.